స్వామి, నన్నేమిటి ఇలా అడవికి పట్టుకొచ్చారు? మూషిక, ఈరోజు నీకు వైల్డ్ యానిమల్స్ గురించి చెప్పబోతున్నాను మూషిక. వైల్డ్ యానిమల్సా? అంటే? వైల్డ్ యానిమల్స్ అంటే అడవి జంతువులని అర్థం. ఆ అడవి జంతువులు ఏంటో చూద్దామా మరి? చూడక చస్తానా స్వామి, చూపించండి. మూషిక, ఇదేంటో తెలుసా? LION. ఏంటి స్వామి ఇది? మూషిక, దీన్ని లయన్ అంటారు, అంటే సింహం అన్నమాట. మరి ఇదేంటి స్వామి? మూషిక, దీన్ని టైగర్ అంటారు. ఇది కూడా వైల్డ్ యానిమలే, అంటే అడవి జంతువు అన్నమాట. ఏంటి స్వామి ఇది? బొద్దు బొద్దుగా ముద్దు ముద్దుగా ఉంది, ఏమిటిది? మూషిక, దీన్ని పాండా అంటారు. ఇది మంచు కొండల్లో బాగా ఉంటుంది. చూడు ఎంత బుజ్జిగా ఉందో. స్వామి, ఏమిటి దీని తల ఇలా సాగిపోయి ఉంది? మూషిక, దీన్ని జిరాఫీ అంటారు. నువ్వు అన్నట్టుగానే దీని తల బాగా సాగి ఉంటుంది. నీళ్లు తాగేటప్పుడు దీని బాధ చూడాలి. అబ్బో. ఇదేంటి స్వామి? హిప్పో, పాటు, ఆమసు. మూషిక, అన్ని పదాలు లేవిక్కడ. దీన్ని హిప్పోపోటమస్ అంటారు, అంటే నీటి ఏనుగు అన్నమాట. స్వామి, ఇదేంటో నాకు తెలుసు. దీన్ని మంకీ అంటారు కదా, అంటే కోతి. అమ్మో, ఇది చాలా కోతి పనులు చేస్తుంది. ఇది పిల్లలకు భలే ఇష్టం. అవును మూషిక, నువ్వు చెప్పింది నిజమే. మరి ఇదేంటి బీర్ అనుంది? మూషిక, బీర్ కాదు, ఇది బేర్, అంటే ఎలుగుబంటి. మరి బీర్ అంటే ఏంటి స్వామి? మూషిక, అలాంటివి అడగకూడదు. సరే స్వామి, మీరు ఎలా అంటే అలా. మూషిక, దీన్ని ఈగల్ అంటారు. ఈగల? ఈగలంటే మన ఇంట్లో ఆహారం పైన వాలుతుంటాయి, మురుక్కుప్పల పైన, వాటినంటారు కదా స్వామి ఈగలని. మూషిక, అవి తెలుగు ఈగలు, ఇది ఇంగ్లీష్ ఈగల్. ఓకే, ఈగల్ అంటే డేగ అన్నమాట. ఓహో, తెలుగుకు ఇంగ్లీష్కి చాలా తేడా ఉంది స్వామి. మరేమనుకుంటున్నావు? స్వామి, ఇదేమిటి ఇంత బుజ్జిగా ఉంది? మూషిక, ఇది నీకు బుజ్జిగా కనిపిస్తుందా? చాలా ప్రమాదకరమైనది. ఇది నీటి దగ్గరికి వెళితే ఏనుగును కూడా తినేస్తుంది. దీన్ని క్రొకడైల్ అంటారు. ఇది నీటిలో ఉంటుంది. స్వామి, ఇవే ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంతే మూషిక. ఎలా ఉన్నాయి జంతువుల పేర్లు? భలే ఉన్నది స్వామి. పిల్లలారా, మీరు కూడా నేర్చుకోండి. ఈ హాలిడేస్లో ఏం చేస్తారా, నేర్చుకోండి.